తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలోని N9 సీడ్ యాక్సెస్ రోడ్డులో నిర్మించవలసిన బ్రిడ్జిలను, కొండవీటి వాగు ప్రవహించే బ్రిడ్జిలను, ఇంకా నీరుకొండ రిజర్వాయర్లను గురువారం పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. రాబో వర్షాకాలంలో నీటి గుంటలు ఏర్పడకుండా బ్రిడ్జిల కిందగా మట్టిని తొలగించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు. ఈ మేరకు వివరాలను మంత్రి నారాయణ తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, CRDA అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జెస్ కట్టాలి మొత్తం. కొండవీటి వాగు, పాలవాగు రెండింటి మీద 69, అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్ ఫ్లో ఆగొచ్చు. ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో కట్టే దగ్గర అటు ఇటు కట్టేయటం వల్ల దాని మీద యాక్చువల్గా నేను, మన లక్ష్మీప్రసాద్ గారు, అధికారులు అందరూ కలిసి నిన్న ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇవాళైతే N9 కొండవీటి వాగు N9 రోడ్ని మీద బ్రిడ్జ్ కడుతున్నారు. కొండవీటి వాగు మీద N9 రోడ్డు మీద బ్రిడ్జ్ కడుతున్నారు. అదేవిధంగా N8 దగ్గర కడుతున్నారు, N7 దగ్గర కడుతున్నారు. వాటిని యాక్చువల్గా వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో బ్రిడ్జ్ దగ్గర పనులు జరిగేటప్పుడు వాటరు ఆ బ్రిడ్జ్ కింద పాలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న డైవర్షను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటర్ చాలా కొద్దిగా, ఇప్పుడు వచ్చే వాటర్ అంతా పొలాల్లో లూజ్ వాటర్ కానీ ఏదైనా కొద్దిగా చిన్న నీళ్లు పడితే వచ్చాయి. కానీ రేపు రైనీ సీజన్లో హెవీ రెయిన్ వచ్చినప్పుడు వాటి మీద పాలేవు కాబట్టి ఇమీడియట్గా వాటిని మరికొంత వైడెన్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఎక్కడైతే బ్రిడ్జ్లు కడుతున్నారో బ్రిడ్జిలు కట్టే దగ్గర 2 పక్కల కట్టలు వేశారు, బండ్ వేసుకున్నారు. కొండవీటి వాగు, పాలవాగు మీద అటు ఇటు వేశారు. వాటిని అవసరమైతే ఇమీడియట్గా తొలగించమన్నాం, పరిస్థితులను బట్టి తొలగించమన్నాం. గత సంవత్సరం వెస్టర్న్ బైపాస్ కింద ఏదైతే వెంట్స్ ఉన్నాయో వెంట్స్ని కింద మట్టిని తీయకుండా వాటర్ అంతా బ్లాక్ అయింది. 4 రోజుల తర్వాత అక్కడ రోడ్డుని కట్ చేసాం. ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తగా నిన్న వెస్టర్న్ బైపాస్ని కంప్లీట్గా విజిట్ చేసాం. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాదాపు దాని కింద ఉన్న మట్టి, వెంట కింద ఉన్న మట్టి అంతా తీసేస్తున్నారు. వాళ్ళు అడిగింది 10 days అని అడిగారు. 10 daysలో పూర్తిగా తొలగిస్తామని. కాబట్టి గత సంవత్సరం వచ్చినట్టు వెస్టర్న్ బైపాస్ కింద ప్రాబ్లం రాదు. అయితే కొండవీటి వాగు, పాలవాగు దగ్గర ఎక్కడైతే బ్రిడ్జిలు కడుతున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దీన్ని ముందు జాగ్రత్తగా గ్రహించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, ఆల్టర్నేట్ ఏం చేయాలా. ఎందుకంటే ఇదంతా వర్క్ అయిందాకే. ఒక్కసారి కొండవీటి వాగు, పాలవాగు అయిపోయి ఈ బ్రిడ్జెస్ ఏదైతే E1, E2, E3, E4, E16 ఈస్ట్ వెస్ట్ మీద E1 నుంచి E16 దాకా రోడ్డు జరుగుతున్నాయి, ట్రంక్ రోడ్స్. అదేవిధంగా N1, N2, N18 నార్త్ టు సౌత్ మీద ఒక 18 బ్రిడ్జిలు జరుగుతున్నాయి. 18 రోడ్లు, 18 బ్రిడ్జిలు. 18 రోడ్లు అయినప్పుడు ఒక క్రాస్ వస్తాయి. సో వాటి వల్ల వాటర్ అబ్స్ట్రక్షన్ వెనక తన్నొచ్చనే
ముందు జాగ్రత్తగా యాక్చువల్గా నిన్న ఇవాళ విజిట్ చేయడం జరిగింది. తుళ్ళూరు తులసి థియేటర్ సెంటర్లో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో తుళ్ళూరు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మైనేని నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వివరాలను మైనేని నాగమల్లేశ్వరరావు, బెజ్జం రాంబాబు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో బత్తుల కిషోర్, టి వరప్రసాద్ రెడ్డి, ఆరేపల్లి జోజి, చుండు ఝాన్సీ, వెంకటరెడ్డి, కాకుమాను బ్రహ్మయ్య, పాలకాయల శేషగిరిరావు, కంతేటి పక్కీరయ్య, ఉమామహేశ్వరరావు, పుట్ట నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, ముసలమ్మ కూడా మూలన కూర్చున్న ముసలమ్మ కూడా బట్టలు నొక్కిద్ది ప్రజలకు డబ్బులు వేయడానికి అని చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2,50,000 కోట్ల రూపాయలు నేరుగా డిపిడి ద్వారా ప్రజల సంక్షేమం కొరకు బటన్ నొక్కి నేరుగా వాళ్ళ ఖాతాలకు డబ్బులు అందించి సంక్షేమం అందించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే హామీలు ముఖ్యంగా ప్రజలకు హామీలు ఇచ్చి ఈరోజు ఎక్కడా కూడా మరి ఒక కార్యక్రమం కూడా చేసిన పాపన పోలేదు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు అధికారంలో రావడానికి 100 హామీలు ఇచ్చారు, మరి ముఖ్యంగా 6 హామీలను మీరు ముందు పెట్టి ఈ ప్రభుత్వాన్ని వచ్చారు. అయ్యా, యువతకి ఉద్యోగాలు అన్నారు, యువతకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 3,000 భృతి అన్నారు. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఎక్కడ భృతి ఇస్తున్నారని అడుగుతూ ఉన్నాం. అలాగే ప్రతి స్కూల్ విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 అని 17,000 ఇస్తుంటే ఆయన ఇంట్లోకి వెళ్ళిన డబ్బులు బ్యాగులు ఆయన ఇంట్లోకి వెళ్ళినాయి అని చెప్పారు. కానీ ఈరోజు నువ్వు ఇస్తున్న 13,000 కూడా ఎక్కడైనా అడుగుతూ ఉన్నాం. ఒకరికి 6,000, ఒకరికి 8,000, 3 పిల్లలు ఉంటే ఒక పిల్లలకు పడటం, ఇవన్నీ మీ ప్రభుత్వ వైఫల్యాలని చెప్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3వ సంవత్సరం వచ్చింది. ఈ ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కి ఈ అన్ని నిరుద్యోగులకు కానీ ఏదైనా కానీ హామీలన్నీ ఇచ్చేసి వాళ్ళే దోచుకోవడం పంచుకోవడం సరిపోతుంది. ఈ అందరినీ కూడా గాలికి వదిలేసి వాళ్ళే కొట్టుకోవడం సరిపోతుందండి. మందడంలో రాజధాని రైతుల సమావేశం ఒకటి జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి రైతులు కనపడలేదా? అధికారం కోల్పోయిన తర్వాత రైతులు కనపడుతున్నారా? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు రైతులకు చేయలేని న్యాయం ఇప్పుడు మీరేం చేస్తారు అంటూ మాట్లాడారు. 26 జిల్లాల్లో కూడా గవర్నమెంట్ పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బాధ్యతల తరఫున మాట్లాడే బాధ్యత అనేది ప్రతిపక్షానికి ఉంటుంది. సమస్య ఉంటే పరిష్కరించే ఇది అనేది పాలకపక్షానికి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అన్న తర్వాత మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత చట్టం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ అంటాడు. నువ్వు రైతుల పక్షాన ఏదైనా సమస్య ఉంటే రా మాట్లాడు, మా తరపు నుంచి రా, మేము రైతుల తరపు నుంచి ఇదిగో రైతుకి ఎందుకు చేయవు అని అడుగు నువ్వు అధికార పక్షాన్ని. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడితే సరిపోదు. నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ రైతుల్ని ఎంత ఇబ్బందులు పెట్టావో, ఎన్ని కేసులు పెట్టావో, ఎంత ఇబ్బందులు పడ్డావో మాకు తెలుసు. ఇవాళ నువ్వు 10 మంది వస్తే నువ్వు పరిష్కరించేదేముంది? నువ్వు పరిష్కారం చేసేవాడివి. మేము ఇన్ని రోజులు రోడ్డు మీద కూర్చున్నప్పుడు కనీసం మీ సమస్య ఏంటి, ఇబ్బంది ఏంటి అని ఒక్కరోజు కూడా మమ్మల్ని అడగల. నువ్వు మాట్లాడేది చాలా తప్పు. మావిగన్ అంటే ఏంటి అసలు? అది ఒక మెడిసిన్ పేరు. మామూలు వైజాగ్ హాస్పిటల్లో మెడిసిన్ వాడతారంటే మావిగన్ అనేది. అది నువ్వు మావిగన్ అనేది పద్దాక అదే గుర్తొస్తుందేమో మరి మావిగన్ అనేది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు. చెన్నారెడ్డి గారు చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, జనార్దన్ రెడ్డి గారు చేశారు, రోషి గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, నాదల భాస్కర్ గారు చేశాడు, ఎన్టీ రామారావు చేశాడు. ఎవరి కొడుకులకు కూడా ప్యాలెసులు లేవు. నీకు ఇడుపులపాయలో ప్యాలెసు, తాడేపల్లిలో ప్యాలెసు, హైదరాబాద్లో ప్యాలెసు, బెంగళూరులో ప్యాలెసు. నీకేం ప్యాలెసులు కావాలి? ఇక్కడ కనీసం ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల వాళ్ళకి
కనీసం అమరావతిలో రాజధానిలో సరైన బిల్డింగ్ కానీ సరైన ఇది కానీ ఉండడానికి ఇల్లేదు, నీకు మట్టికి ప్యాలెస్లు కావాలి. గవర్నమెంట్ మారినా కూడా ప్రతిపక్షంలో ఉండి నువ్వు వచ్చి అసెంబ్లీలో ప్రశ్నించకుండా ఎక్కడ నీ ప్యాలెస్లో ఉండి నీకు కులం వాళ్ళ రెడ్లని ఒక 27 మంది ఒకళ్ళో ఇద్దరు వేరే వాళ్ళు ఉన్నారేమో, మిగిలిన వాళ్ళందరూ నీ వాళ్ళేగా, వాళ్ళందరినీ వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు. మళ్ళీ భూమి కూడా వాళ్ళకి కొంతమందికి భూమి ఉంది, కొంతమందికి భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని పిలిపించుకొని నువ్వు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రెస్ మీట్ పెట్టడం గుర్తొచ్చింది నీకు, వాళ్ళకి అండగా ఉంటానని గుర్తొచ్చింది. 1635 రోజులు ఉద్యమం చేసి ఆడాళ్ళం మరి బుడికాళ్ళతో దండించుకొని మరి చేతులు కాళ్ళు ఎరగొట్టుకొని ఆ రోజున బయటికి రాని ఆడాళ్ళు రోడ్లెక్కి మరి ఉద్యమాలు చేస్తూ ఉంటే నువ్వు చెప్తేనేగా మేము భూములు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, నాకు ఆమోదం అంటేనేగా మేము భూములు ఇచ్చింది. మోసం చేసావు, 3 రాజధానులు అన్నావు, అయిపోయింది, ఉద్యమాలు చేసాం. ఒక్క రోజన్నా నువ్వు మమ్మల్ని పిలిచావా? నువ్వు నీ ప్యాలెస్కి పిలిచావా? మమ్మల్ని రండి, మీకు ఏం కావాలని ఒక్క రోజన్నా అడిగావా? అడగపోగా ఈరోజు ఈ అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే దాన్ని నువ్వు చూడలేక ఈ నాయకులను తయారు చేయాలి. అమరావతి వాళ్ళు కూడా నా వైపే ఉన్నారని, ఆ రైతులు నాతోనే ఉన్నారు వాళ్ళు మరి అని చెప్పి చూపించడం, ఆంధ్రప్రదేశ్కు చూపించడం కోసం 27 మందిని పిలిపించుకొని నువ్వు వాళ్ళని వాళ్ళకి అండగా ఉంటా అన్నావు. ఏ రకంగా అండుకుంటావు? భూములు వెనక్కిస్తా అన్నావు. భూములు వెనక్కిచ్చేవాడు ఆ రోజు నువ్వు నాకు సామోదమే అని చెప్పి నువ్వు ఎందుకన్నావు? చిన్న రాష్ట్రంగా ఉండకూడదు, పెద్ద రాజధాని ఉండాలి, పెద్ద రాష్ట్రంగా ఉండాలి నువ్వు అన్నావు కదా. మరి ఆ రోజు అన్నావు, ఈరోజు మళ్ళీ ఎందుకు ఇవ్వని రైతులకు అండగా ఉంటానన్నావు? ఒక్కసారి అర్థం చేసుకోవాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు, గంటకి కూడా కాదండి, సెకండ్కి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్నగా మొన్న అమరావతి అనే పేరు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన వేదభూమి కర్మభూమి అయినటువంటి అలాంటి భూమికి మంచి పేరు ఒకటి పెడితే ప్రభుత్వం, మరి ఆ పేరు నువ్వు బాగోలేదన్నావు. ఏమన్నా ఎన్టీఆర్ పేరు పెట్టలేదుగా, లేకపోతే ఇంకేమన్నా సొంత పేర్లు పెట్టలేదుగా. అమరావతి అనే పేరు ఎంత బాగుంది అజరామరంగా, అది నీకు నచ్చకుండా మావిగన్ అన్నావు. అంటే రాజధాని ఇక్కడే ఉండాలి, దానికి పేరు నువ్వు నిర్ణయించాలి, మావిగన్నని పెట్టాలి. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు సిఆర్డీఏ పరిధిలోనే ఉంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు అది అంతవరకు ఉందని చెప్పి. నువ్వు కొత్తగా చెప్పేది ఏంటి? అది కూడా కలపమని, అది కలపమన్నావు, మావిగన్న పెట్టమన్నావు. అంటే పేరు పెట్టమంటే రాజధాని ఇక్కడే ఉంటుంది. మరి నేను రైతులకి ఏం చెప్పావు? నీ వెనకమాల మేము ఉంటాం, నీకు అండగా సపోర్ట్గా ఉంటా అన్నాం. అంటే దానికి అర్థం ఏంటి? అది మోసం కాదా? మరి ఆ రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు ఆ రైతులకు నువ్వు ఎలా న్యాయం చేయగలుగుతావు? 27 మంది రైతులకు ఎలా న్యాయం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి నువ్వు. ఈరోజు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం దురదృష్టకరం అండి. ఎందుకంటున్నామంటే మేము వాళ్ళు అంతమంది వెళ్ళి మాట్లాడింది ఏమీ లేదు, మేము హాయిగా ఉండామండి, మీరు ఉన్నన్నాళ్ళు మాకేమీ లేదు బాధ. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి మీరు అనాల్సింది. ఆయన 22లో మేము కరకట్టకు రోడ్డు వేసాము, మీకు 150 కోట్లకి వేస్తా అన్నావు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఈయన 1500 కోట్లు పెట్టాడని చెబుతున్నారు ఒక ఆయన. అందులో చెప్పేటప్పుడు ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా తెలియని ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. మరి జగన్మోహన్ అడుగుతున్నాడు అలాంటి సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే ఏంది, ఎక్కడ దాబాద్దు అని అడుగుతున్నాడు. మరి దానికి అర్థం తెలియట్లే. ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే జంక్షన్ హైవేలను కలిపే రోడ్డు అని కూడా తెలియని ముఖ్యమంత్రి మరి ఆయన నిన్న చెబుతున్నాడు. మీరు అందరూ కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, అభివృద్ధి అంటే తెలియని ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడటం చాలా తప్పు అండి. మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఇంకా ఆంధ్రప్రదేశ్ నాశనం చేయాలని, అమరావతిని ఏ రకంగా ఇంకా వద్దు మావిగన్ పేరు అంటున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దమ్ము ఉంటే పోయి మోడీ గారి దగ్గర పెట్టు, నువ్వు ఈ మావిగన్ ఏదో మీటింగు పెట్టి, అయ్యా నేను మావిగన్ పెడతా, నేను మళ్ళీ వస్తా 20 చదువుతున్నావు వాళ్ళకి. పొన్నవాళ్ళు సుధాకర్ లాయర్ని పెట్టి మీకు లీగల్ సెలవు పంపిస్తాను నేను వాళ్ళకి హామీ ఇచ్చాడు. సుధాకర్ గారి పేరు ఎప్పుడైతే చెప్పాడో రాత్రి ఒక ఆయన ఇచ్చేసాడు భూములు. అయ్యో బాబోయ్ అని ఆ సుధాకర్ పేరు వినగానే అట్టాగే మిగిలిన వాళ్ళు కూడా మెల్లిగా ఇస్తారు. మీరు ఆయన్ని ఏం నమ్మొద్దు. ఆయన అయితేనేమో పెద్ద గంటకి కోట్లు ఇచ్చే లాయర్, లక్షలు ఇచ్చే లాయర్ని ఆయన పెట్టుకొని మీకు పొన్నవాళ్ళు సుధాకర్ని పెట్టి తిప్పిస్తాడంట కోర్టులకి. ఏ రకంగా 95% ఇచ్చారు, 5% కోసం ఎవరు నష్టపోతారు? మిగిలిన రైతులు అందరు నష్టపోతారా? 95 పక్క 5% పక్క ఎట్టుంటే తెలియదు. మీరెటు రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి ఎవరన్నా ఉండారంటే మన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకి రాజ్యాంగాన్ని గౌరవించడం తెలియదు. చంద్రబాబు అలా కాదు కాబట్టి రాజ్యాంగ ప్రకారం మీకు ఎలా చేయాలో ఏంటో రైతుల దగ్గర భూమి మాట్లాడి తీసుకుంటారు పూలింగ్ ఏదో అని. ఇప్పటికైనా మీకు ప్లాట్లు రెడీగా ఉండే మీరు తీసుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తా అంటున్నారు. ఏంది మీకు ఇంకా బాధ? ఇక్కడ అందరు చిన్న రైతులు 25,000 మంది ఇచ్చాం, మీకేంది బాధ? అట్టాగే ఇవ్వచ్చు కదా ఆయన దగ్గరికి.